ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం కానుంది. మంత్రిమండలి రాజీవ్ యువ వికాసం వానాకాలం పంటలపై చర్చించనున్నారు. అలాగే ఇందిరమ్మ ఇల్లు భూభారతిపై సమీక్ష చేయనున్నారు. ఇక కాళేశ్వరంపై విజిలెన్స్ రిపోర్ట్ ఎన్డీఎస్ఏ నివేదికపై కూడా చర్చించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల నివేదికలపైన వేములవాడలో కోడెల మృతిపై కూడా చర్చించే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, సీఎం రేవంత్ అధ్యక్షతన జరగబోయే కేబినెట్ సమావేశంలో చర్చించబోయే అంశాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సచివాలయంలో 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. చాలా గ్యాప్ తర్వాత కేబినెట్ సమావేశం జరగనుండడంతో చాలా ప్రాధాన్యమైన అంశాలపైన ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దీంతో ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో ఉన్న సంబంధించి అభిప్రాయాలను సూచన రూపంలో తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి గత వారం మంత్రులకు సూచించినట్టుగా సమాచారం. దీంతో మంత్రులందరూ కూడా డీటెయిల్ రిపోర్ట్తో కూడా వాళ్ళు వెళ్తున్నారు. ఎందుకంటే సంబంధించి ఇన్ఛార్జి మంత్రులుగా అన్ని జిల్లాల్లో నేతలు పర్యటించారు కాబట్టి ఒరిజినల్ రిపోర్ట్ను ఈరోజు మంత్రులు సీఎం ముందు ప్రవేశపెట్టబోతున్నారు. దీంతో పాటు అత్యవసరంగా ఏ శాఖలు నిధులు కేటాయించాలనే దానిపైన కూడా ఆయా శాఖకు సంబంధించిన మంత్రులందరూ కూడా డీటెయిల్ రిపోర్ట్తో ఈరోజు కేబినెట్కి రావాలని సూచించడం జరిగింది. దీంతో మంత్రులందరూ కూడా అత్యవసరంగా తమ శాఖకు ఎటువంటి నిధులు కావాలి, ఎంత మేరకు కావాలి, ఏ సంబంధించిన పనులకు కావాలనే దానిపైన కూడా డీటెయిల్ రిపోర్ట్ తయారు చేసుకున్నారు. ఆ రిపోర్ట్ను కూడా ఈరోజు కేబినెట్ ముందు పెట్టబోతున్నారు. ఇవి కాకుండా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా పంచాయతీకి సంబంధించిన ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల చివరిలో నోటిఫికేషన్ ఇచ్చి జూలై మొదటి వారంలోనే ఎన్నికలను పూర్తి చేయాలనేది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తూ ఉంది. అయితే దానిపైన సాధ్యాలు ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా ప్రభుత్వం తీసుకెళ్లిన పథకాలు ప్రజలకు వెళ్ళాయా లేదని దానిపైన ఈ యొక్క నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మంత్రులతో చర్చించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన కొంత స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పాటు సంబంధించి ఎండాకాలానికి సంబంధించిన రైతు భరోసా నిధులు కేవలం 4 ఎకరాల వరకే పడ్డాయి. మిగతాకి సంబంధించిన నిధులు ఇంకా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో వాటిని విడుదల చేయాలా, లేకుంటే ఇప్పుడు వానాకాలం సీజన్ కూడా ప్రారంభమైంది కాబట్టి ఈ రైతు భరోసా పూర్తి స్థాయిలో ఇచ్చి మిగిలిన రైతు భరోసా పెండింగ్ నిధులను విడుదల వారిగా ఇవ్వాలనే దానిపైన కూడా ఈరోజు కేబినెట్ దాంట్లో డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక కాళేశ్వరానికి సంబంధించి ఎన్డీఎస్ఏ అలాగే విజిలెన్స్ రిపోర్టు రెండు కూడా ప్రభుత్వానికి నివేదికలు అందాయి. మరోవైపు కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. కేసీఆర్ అలాగే హరీష్ రావు, ఈటెల రాజేందర్కి ఇప్పటికే నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో రేపటి నుంచి వెళ్ళి వారందరూ కూడా విచారణకు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ విచారణ రిపోర్టు వచ్చిన తర్వాతనే ఈ 3 రిపోర్టులను అంచనా వేసి డెసిషన్ తీసుకోవాలా వద్దా, లేకుంటే ఎన్డీఎస్ఏ అలాగే విజిలెన్స్ రిపోర్ట్ ఈ 2 రిపోర్టులను బేరేజ్ వేసుకొని తదుపరి చర్యలు తీసుకోవాలని దానిపైన కూడా ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక యువ వికాసం పథకానికి సంబంధించి చూస్తే జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావం రోజే అర్హులందరూ కూడా సంబంధించి సర్టిఫికెట్లు ఇవ్వాలనుకున్నారు. కానీ ఈ యొక్క అర్హుల ఎంపికలో కొంత అవకతవకలు జరిగాయంటూ కూడా ప్రభుత్వానికి నివేదిక వచ్చిన నేపథ్యంలో నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు కొంత సమయం తీసుకోవాలనుకున్నారు. అయితే దాన్ని ఏ విధంగా ఫిల్టర్ చేయాలనే దానిపైన ఈరోజు కేబినెట్లో ఒక డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పాటు ఉద్యోగులకు సంబంధించి కూడా చాలా రోజుల నుంచి కూడా ఈ సమస్యలపైన ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కూడా ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యి తమ సమస్యలు చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా డిఏలు, పీఆర్సీ విషయంలో ప్రభుత్వాన్ని చాలా నుంచి కూడా అడుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. వీటిని ఎంత మేరకు విడుదల చేస్తారని దానిపైన కూడా ఈరోజు కేబినెట్లో ఒక డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక వానాకాలం సీజన్కు సంబంధించి కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటని దానిపైన కూడా ఒక డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. వేములవాడ రాజన్నకు సంబంధించి కోడలు గత 15 రోజులుగా కూడా రోజుకు 2-3 చొప్పున చనిపోతున్న నేపథ్యంలో దీని విషయంలో ఏవైనా సంబంధించి ప్రికాషన్స్ తీసుకోవాలా, అలాగే గోశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో పెట్టాలనుకుంటున్న నేపథ్యంలో దీన్ని వాటికి ఏమైనా అనుసంధానం చేయాలని దానిపైన కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ తర్వాత పొలిటికల్ అంశాలు కూడా మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ఈరోజు సుదీర్ఘంగా ఈ కేబినెట్ సమావేశం జరుగుతుందంటూ కూడా మంత్రులు చెప్తున్నారు. ఓకే రాకేష్.